హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈజీగా అనపగింజల స్నాక్స్ అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అనపకాయలన్నింటినీ వలిచేసుకొని ఒకసారి నీళ్ళంతా వేసి వంపేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఒక నైట్ అంతా వదిలేసి బాగా నానబెట్టుకోవాలన్నమాట. ఇలా బాగా నానబెట్టడం వల్ల చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. చూసారా, నేనైతే ఒక నైట్ మొత్తం అలా నానబెట్టేశాను. మార్నింగ్కి అయితే ఇలా బాగా నానిపోయాయి. అవి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. పైన ఉన్న పొట్టంతా అలా లేకుండా మనం అప్పటికప్పుడు చేయాలంటే ఆ పొట్టు అయితే రాదండి. ఇలా మొత్తం అయితే పొట్టు అయితే తీసేసాను. ఆ తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన పల్చగా ఇలా వేసుకోవాలి. ఇలా పల్చగా వేయడం వల్ల ఏమవుతుందంటే కాటన్ క్లాత్ కాబట్టి కిందంతా తెమ్మ ఏమైనా ఉంటే తీసేస్తుందన్నమాట. తెమ్మ అంతా తీసేస్తే ఆయిల్ అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇలా క్లాత్ మీద వేసుకుంటామండి. ఇలా ఒక 2 hours ఆరిన తర్వాత అన్నీ ఒక కుప్పగా వేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అవే కాకుండా వాటిల్లోకి ఎక్స్ట్రాగా అటుకులు, ఒక గ్లాస్ అటుకులు, ఒక గ్లాస్ పల్లీలు, ఒక గ్లాస్ శనగపప్పు, ఇంకా కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి తీసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఇలా ప్యాన్ ఒకటి పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న శనగపప్పు అయితే ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఈ స్ట్రైనర్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారు కదా, మనకి చేయి కాలకుండా అలాగే నూనె వేస్ట్ అవ్వకుండా ఇలా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయితే దీంట్లో ఈ స్ట్రైనర్లో అయితే చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్. మీకు ఎప్పుడైనా స్నాక్స్ కావాలనుకుంటే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మనం ముందుగా అటుకులు తీసుకున్నాం కదా, అవి కూడా ఇలా పేల్చేసుకోవాలి. ఈ స్నాక్స్ అయితే చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతాయి. ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న కరివేపాకు అండ్ వెల్లుల్లి ఇలా మళ్ళీ వేయించుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి అన్నీ. ఇలా మనం మొత్తం వేయించుకునేటప్పుడు ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉంటే అవి ఆయిల్ అంతా డీప్ ఫ్రైలో కాయిపోతాయి. ఆ తర్వాత గోల్డ్ కలర్లో వచ్చేసిన తర్వాత అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పల్లీలు తీసుకున్నాం కదా, అవి కూడా బాగా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పల్లీలు అన్నీ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా వస్తాయన్నమాట. ఓన్లీ అనపగింజలే కాకుండా ఇలా మొత్తం తీసుకుంటే మన క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి ఈ స్నాక్ అయితే. చూసారు కదా, మా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశానండి. ఒకసారి మీరు కూడా ఈ స్నాక్స్ అయితే చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ చేయండి. చాలా ఈజీగా టైం సేవింగ్ అండి. బాగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇవి ఎప్పుడైనా తినడానికైతే చాలా బాగుంటాయండి. మనకి ఎప్పుడు పడితే అప్పుడు అనపగింజలు అనేటివి దొరకవు కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే స్నాక్స్ లాగా తినొచ్చండి. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట, తినొచ్చు. ఇలా ఒక బాక్స్లో వేసుకోవడం వల్ల మెత్తగా అవ్వకుండా ఉంటాయి. అలాగే మనం బాక్స్లో వేయకుండా అలానే పెడితే మెత్తగా అయిపోతాయండి. ఇలా స్టోర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.